హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరిత కిచెన్. సో ఈరోజు వచ్చేసి మనం సింపుల్గా పచ్చిగొజ్జునైతే ఇలా ప్రిపేర్ చేసుకునేద్దాం. సో మనకి ముద్దలోకి కానీ రైస్లోకి కానీ సూపర్ టేస్ట్ అనేది ఉంటుంది గాయ్స్. సో ఇలా ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. సో ఫస్ట్ వచ్చేసి నేను 2 వంకాయలని అండ్ 3 టమోటోస్, పచ్చిమిర్చి, సో ఇవన్నీ నేను కాల్చుకొని అయితే ఇలా పెట్టుకున్నా. సో ఇంకా ఆనియన్, చింతకాయ కొంచెం, వెల్లుల్లి, సో ఇవన్నీ తీసుకుంటున్నా. సో ఇవి వచ్చేసి ఇప్పుడు వంకాయలని ఇవంతా వాష్ చేసుకుని ఇలా అయితే ఒక బౌల్లోకి తీసుకొనేసేయాలి. సో ఇంకా బౌల్ పట్టుకునేసి మనము వాటర్ తీసుకొని, సో కొంచెం చింతకాయ అండ్ ఆనియన్ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ అండ్ కొంచెం సాల్ట్ కూడా వేసేసి మనము వెల్లుల్లిని సో నన్నగా జజ్జుకొని అయితే వేసుకునేద్దాం. కొంచెం కచ్చాపిచ్చిగా ఇలా చేసుకునేసి వేసేసేయండి వెల్లుల్లిని కూడా. సో ఇవన్నీ ఒకసారి మనము మిక్స్ చేసేద్దాం చేతిలో. సో ఇలా బాగా ఇవన్నీ చేతిలో మనము బాగా మిక్స్ చేసుకునేసేయాలి. సో ఇలా బాగా మనము వీటినంతా మనం ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము వాష్ చేసి పెట్టుకున్నాం కదా టమోటోస్ అండ్ వంకాయలని కూడా వేసేసి బాగా స్మాష్ చేసేయాలి. సో ఫస్ట్ అయితే టమోటో వేసేసి బాగా ఇలా అయితే స్మాష్ చేసుకునేసేయండి. మీరు టమోటోస్ మంచిగా ఎర్రగా పండుగా మాగిన కాయలనైతే తీసుకోండి గైస్. సో అప్పుడే మనకి గొజ్జనేది టేస్ట్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు మనము వంకాయలను కూడా సో ఇలా వేసేసి బాగా స్మాష్ చేసుకునేసేయాలి. సో చూడండి, సో ఇలా అంతా బాగా ఇవన్నీ వేసుకొని ఇలా బాగా స్మాష్ చేసుకున్న తర్వాత సో పచ్చిమిర్చిని కూడా వేసేద్దాం. సో మీరు కావాలంటే సో నేనైతే రెడ్ కలర్ తీసుకుంటున్నాను. మీరు కావాల్సి ఉంటే సో గ్రీన్ కలర్ పచ్చిమిర్చిని కూడా తీసుకోవచ్చు. సో రెడ్ కలర్ ఎందుకు తీసుకున్నానంటే సో కొంచెం కారం అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి సో నేను రెడ్ కలర్ పచ్చిమిర్చిని తీసుకున్నా. సో ఇంకా ఇలా పచ్చిమిర్చిని కూడా వేసేసి ఇలా బాగా అంతా స్మాష్ చేసుకున్న తర్వాత సో ఫైనల్గా మనము వాటర్ అనేది చూసుకొని మీకు ఇంకా వాటర్ ఎక్కువ కావాలనుకుంటే కొంచెం వాటర్ అనేది వేసుకునేసేయండి ఇలా. సో ఇలా వాటర్ కూడా వేసుకునేసి ఫైనల్గా కొత్తిమీరని కూడా వేసేస్తే సో పచ్చిగొజ్జు అనేది ఇలా సింపుల్గా ప్రిపేర్ అయిపోతుంది గాయ్స్. సో సూపర్ టేస్ట్ అనేది ఉంటుంది. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. సో ముద్దలోకి కానీ రైస్లోకి కానీ సూపర్ ఉంటుంది అబ్బా. ఇంకా తింటుంటే ఇంకా మనము సో మళ్ళీ మళ్ళీ ఇదే తినాలి అనిపిస్తుంది, అంత టేస్ట్ అనేది ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి గాయ్స్. సో ఇది గాయ్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి. సో మీకు ఎలా అనిపించిందో ఈ రెసిపీ తప్పకుండా కామెంట్ చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ్స్. సో నెక్స్ట్ రెసిపీలో కలుద్దాం గాయ్స్. సో బాయ్ బాయ్. సో చూడండి ఫైనల్గా అయితే ఇది గాయ్స్, బాయ్. నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం.